గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 రిలీజ్ అయింది. భారత్ ర్యాంక్ 125 దేశాలకు కాను 111గా ఉంది. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ 107 అయితే ఈసారి 4 పాయింట్స్ స్లిప్ అయి ఇండియా 111 ర్యాంక్లో ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇండియా ర్యాంక్ గతం కంటే ఇక్కడ వర్స్ట్గా అయిపోయిందనమాట. ఇండియా స్కోర్ చూస్తే 28.7%. మామూలుగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. లో, మోడరేట్, సీరియస్, అలార్మింగ్, ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ అని. ఇండియా సీరియస్ కేటగిరీలో ఉందన్నమాట. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎవరిస్తారు? ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది 2 NGOs కలిపి ఇస్తాయన్నమాట. ఐర్లాండ్ చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫే ఈ ఇద్దరు కలిసి ఈ ఇండెక్స్ ఇస్తారు. భారత్ కంటే కూడా చాలా దేశాలు మెరుగ్గా పనిచేశాయి దీనిలో. పాకిస్తాన్ 102వ ర్యాంకు, నేపాల్ 69వ ర్యాంకు, బంగ్లాదేశ్ 81వ ర్యాంకు, శ్రీలంక 60వ ర్యాంకు, చైనా 4th ప్లేస్లో ఉంది. అయితే ఇండియా ర్యాంక్ ఇంత వర్స్ట్గా ఉండటానికి రకరకాల కారణాలు ఉన్నాయని అంటుంటారు. ముఖ్యంగా దీనిలో ఏం చూస్తారు? మాల్ నరిష్మెంట్, అండర్ నరిష్మెంట్, ఎనీమియా, వేస్టింగ్, స్టంటింగ్ ఇవన్నీ చూస్తారనమాట. మాల్ నరిష్మెంట్ అంటే పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవటం. అండర్ నరిష్మెంట్ అంటే పౌష్టికాహార లోపం. ఎనీమియా అంటే రక్తలేమి. స్టంటింగ్ అంటే వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవటం. వేస్టింగ్ అంటే ఎత్తుకు తగ్గ బరువు పెరగకపోవటం. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇండియా అండర్ నరిష్మెంట్ రేట్ 16.6% ఉంది. అండర్ 5 మోర్టాలిటీ రేట్ 3.1% ఉంది. ఎనీమియా అమాంగ్ ఉమెన్, మహిళల్లో ఎనీమియా రక్తలేమి 58.1% ఉంది. చైల్డ్ వేస్టింగ్ 18.7% ఉంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ లెక్కలని, తప్పుడు లెక్కలని చాలా ఎర్రోనియస్గా ఇచ్చారని చెప్తున్నాయన్నమాట. గవర్నమెంట్ ఈ ఇండెక్స్ సంబంధించి చాలా మెథడాలజికల్ లోపాలు ఉన్నాయని కూడా చెప్తుంది. ముఖ్యంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ రిపోర్ట్ని ఖండించారు. దీనిలో ప్రపోర్షన్ ఆఫ్ అండర్ నరిష్డ్ పాపులేషన్, పౌష్టికాహార లోపం ఉన్న జనాభా ప్రపోర్షన్, శాంపుల్ సైజ్ కేవలం 3000 మంది మాత్రమే తీసుకుని డిసైడ్ చేశారని ఇది తప్పని, అదేవిధంగా ఈ ఇండెక్సెస్లో చాలా వరకు పిల్లలకు సంబంధించినవేనని, టోటల్గా ఆకలికి సంబంధించినవి కాదని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ రిపోర్ట్ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆకలి సూచి గురించి చెప్తూ ఉండగా ప్రభుత్వం దీన్ని ఖండిస్తోంది.